దీనికంటే జనరల్గా ఏంటంటే కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ప్రయారిటీస్ ఏంది, వాళ్ళ విజన్ ఏంటి, వాళ్ళ డైరెక్షన్ ఏంది, ఏ డైరెక్షన్లో వెళ్ళాలనేది ప్రభుత్వ ప్రాధాన్యతలు నిర్ధారించుకుంటుంది. ఈ బడ్జెట్లో ప్రయారిటీసు వాటి యొక్క డైరెక్షన్ కంటే పాత ప్రభుత్వాన్ని ఎట్లా తిట్టాలి, కేసీఆర్ గారిని ఎట్లా గాలి చేయాలనే దాని మీదనే కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉందనేది నా అభిప్రాయం. అది వాళ్ళ ప్రయారిటీ. అయితే కొన్ని విషయాలు వాస్తవాలు వాళ్ళు తప్పదు కాబట్టి ఒప్పుకున్నారు, ఇండైరెక్ట్గా ఒప్పుకున్నారు. ఈ రాష్ట్ర జీడిపి పెరిగిందని, ఈ రాష్ట్రంలో పర్ క్యాపిటా పెరిగిందని, ఈ రాష్ట్రంలో జిఎస్టీ వసూళ్లు పెరిగాయని, ఈ రాష్ట్రం దేశంలో ఆర్థిక రంగంలో ముందుందని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నారు. డైరెక్ట్గా ఒప్పుకునేటువంటి సాహసం చేయలేకపోయినా ఇండైరెక్ట్గా ఒప్పుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. అదే సందర్భంలో ఇంకో విషయం కూడా ఒప్పుకున్నారు. గత ప్రభుత్వం రైతుల ఖాతాల్లో 80,000 కోట్ల రూపాయలు వేసిందని కూడా ఒప్పుకున్నారు. ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 80,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలు వేసినని మేము చెప్తే వీళ్ళంతా అంబకు చెప్తారు బీఆర్ఎస్ వాళ్ళని అనుకున్నారు. కానీ ఇలా వాళ్ళు బడ్జెట్లో వాళ్ళే ఒప్పుకున్నారు 80,000 కోట్ల రూపాయలు వేసిందని. దానికి మీరు రైతు బంధు అధ్యక్షులు, ప్రప్రథమ రైతు బంధు తెలంగాణ రాష్ట్రానికి ఎవరయ్యా అంటే ఈరోజు చైర్మన్గా ఉన్నటువంటి మీరు రైతు బంధు అధ్యక్షులుగా ఉన్నారు. ఇంతకుముందే సభ్యులు చెప్పారు, సంతోషం. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తర్వాత వ్యవసాయాన్ని స్థిరీకరణ చేయాలనుకున్నారు. అది కూడా మీ ఆధ్వర్యంలో రైతు బంధు అధ్యక్షులుగా ఉన్న మీరు. ఎందుకంటే ఇక్కడ రైతులకి వ్యవసాయ పెట్టుబడి, తెలంగాణ రైతులు ముందుగా ఇక్కడ పెట్టుబడి లేకుండా ఇబ్బంది పడతారు కాబట్టి పెట్టుబడి ఇవ్వాలని ఒక గొప్ప సంకల్పంతో రైతు పెట్టుబడి అనేది రైతు బంధు రూపంలో ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత మిషన్ కాకతీయ కానివ్వండి, వాటర్ ఇచ్చారు, ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వటం వల్ల తెలంగాణలో వ్యవసాయం అనేది స్థిరీకరణ జరిగింది. అందువల్లనే 40,000 మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి 40 లక్షలున్న మెట్రిక్ టన్నుల ఉత్పత్తి 3 కోట్ల మెట్రిక్ టన్నులకు అయిపోయింది. ఇలా భారతదేశంలో అత్యధిక ధాన్యాగారంగా ఉంది ఎవరంటే తెలంగాణ రాష్ట్రం. ఇది మనం యాక్సెప్ట్ చేయాలి తెలంగాణ బిడ్డలుగా. వీ హ్యావ్ టు ప్రౌడ్. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రము ఇంత గొప్పగా అభివృద్ధి చెందింది. ఇది పార్టీలకు అతీతంగా యాక్సెప్ట్ చేయండి, తిట్టుకోవద్దు దీని గురించి. అట్లా బడ్జెట్ ఉంది. బడ్జెట్ ఒకప్పుడు ఎక్కడో ఉండే తెలంగాణ ఎత్తుక్కునే వాళ్ళం. దాని గురించి చర్చ అది కాదు. మీరు కాంగ్రెస్ పార్టీ, మేము బీఆర్ఎస్ పార్టీ అనేది కాదు. మధ్యలో తెలంగాణ యొక్క ప్రెస్టేజ్ని, మనకున్నటువంటి దాన్ని మీరు దాన్ని పలచన చేయబాకండి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా. రెండో అంశం, ఇక్కడ ఒకటి అబ్జెక్షనబుల్ ఏముందంటే దేవుడి పేరు వాడారు. దయచేసి దేవుడి పేరు వాడబాకండి. ఎందుకంటే మీరు నెగిటివ్ యాంగిల్లో మాట్లాడుతూ వామనావతారంగా పెరిగిందన్నారు. వామనావతారం అంటే నాకు తెలిసి మరి ఇంతకుముందే మా వాణిదేవి గారిని అడిగాను, వామనావతారం ఏంటంటే విష్ణుమూర్తి అని చెప్పిండ్రు. అంతేనా మేడం? అవతారం మీరు చెప్పింది నెగిటివ్ యాంగిల్లో చెప్పారు. ఏమనంటే అప్పులు పెరిగిపోయినాయి, వామనావతార రూపంలో. విష్ణుమూర్తి అనేటువంటిది మనకు శుభసూచకం, ఒక లక్ష్మి లాంటిది. మీరు దయచేసి ఆ బడ్జెట్లో నుంచి ఆ పదాన్ని తీసేసి ఇంకేదైనా మీకు ఇష్టమైన పదాన్ని మీరు వాడుకోండి, మాకేం అభ్యంతరం లేదు. దయచేసి నోట్ చేసుకోండి. ఇక్కడ ఏం చెప్పారంటే 6,71,000 కోట్ల అప్పులు చేసింది అన్నారు. నేనంటున్న ఒక సభ్యుడిగా గత 2.5 సంవత్సరాలుగా ఈ గత ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తిగా మరి సృష్టించిన సంపద ఒక 60-70 లక్షల కోట్ల రూపాయలు ఈ యొక్క రాష్ట్రంలో ఉంది. ఆ సంపదని ఈ ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది, నూతన ప్రభుత్వం. మీరు కూర్చుంటున్నటువంటి సెక్రటేరియట్ కావచ్చు, మీరు వాడుకుంటున్న కలెక్టరేట్లు కావచ్చు, మీకు విద్యాబుద్ధులు చెప్పిస్తున్నటువంటి నూతన మెడికల్ కళాశాలలు కావచ్చు, మీరు రైతు సంబరాలు చేసుకొని 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి రైతు వేదికలు కావచ్చు, లేదా మా ఖమ్మం జిల్లాలో కట్టిన భక్త రామదాస్ ప్రాజెక్టు కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు డిండిలో చేసినటువంటి వర్క్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టినటువంటి కావచ్చు, మా రైతులందరూ మన రైతులు తెలంగాణ రైతులందరికీ పెరిగినటువంటి వారి భూమి విలువ కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల పెరిగినటువంటి విలువ కావచ్చు, ఇదంతా కూడా మనం చేసిన అభివృద్ధిలో భాగంగానే అయింది. దాన్ని ఎవరు చూడటం లేదు. ఇది ఒక